ఓం గం గణపతియే నమః. మనం 32 గణపతి రూపాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ 5వ రూపమైన శక్తి గణపతి గురించి చెప్పుకుందాం. ముద్గళ పురాణం ప్రకారం శక్తి గణపతి 32 రూపాలలో 5వ వాడు. ఈ అవతారం శక్తికి, రక్షణకు మరియు భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రూపం యొక్క విశిష్టతలు, ధ్యాన శ్లోకం మరియు పూజా ఫలితాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ రూపం విశిష్టత ఎలా ఉంటుందో చూద్దాం. రూపం ఎలా ఉంటుంది, ఆ రూపం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. ఆయన రంగు వచ్చేసి, శక్తి గణపతి రంగు అస్తమిస్తున్న సూర్యుని వలె సింధూర ఎరుపు రంగులో, అంటే కుంకుమ రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈయన రూపం గణనాథుడు తన ఎడమ తొడపై ఆకుపచ్చని వస్త్రాలు ధరించిన తన శక్తి అంటే పుష్టిదేవిని కూర్చోబెట్టుకొని ఆమెను ఆలింగనం చేసుకొని దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన చేతులు ఎన్నో తెలుసుకుందామా ఇప్పుడు? ఈయనకు 4 చేతులు ఉంటాయన్నమాట. ఆ చేతుల్లో ఏమేమి వస్తువులు ఉంటాయో కూడా చూద్దాం. పాశము అంటే తాడనమాట. కోరికలను నియంత్రించుకోవడానికి ఆయన తాడు మనకి చూపిస్తూ ఉంటాడు. అంకుశం అంటే మంచి మార్గంలో నడిపించడానికి ఆయన అంకుశం పుట్టుకొని ప్రతి ఒక్కళ్ళని అదిలిస్తూ ఉంటాడు. అక్షమాల అంటే జపమాల, ఆధ్యాత్మిక సాధనకు ఇది ముఖ్య సాధనం. నిమ్మపండు ముఖ్యమైన కింది చేతిలో స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రతీకగా ధరిస్తాడనమాట ఈయన. శక్తి గణపతి ధ్యాన శ్లోకం ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆలింగ్య దేవీం హరితాం శయాన్యం పాశాంకుశస్త్రజ మూధ్వహంతం ఆలోహితం శక్తి గణేశ మీడే నక్షత్రహారం నవపద్మపీఠం. అంటే అర్థం ఏంటో చూద్దాం. చూడండి, కొత్తగా వికసించి పద్మపీఠంపై కూర్చుని నక్షత్రాల హారం వలె మెరుస్తున్న ఎరుపు రంగు దేహకాంతి కలిగిన శక్తి గణపతిని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన తన చేతులలో పాశం, అంకుశం, జపమాల ధరించి ఆకుపచ్చని రూపం కలిగిన దేవిని ఆలింగనం చేసుకొని ఉన్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ పూజా ఫలం కూడా చెప్తున్నారు. ఎలాగా? కష్టాలు నివారించే శక్తి గణపతి అని చెప్తున్నారు అన్నమాట. శక్తి గణపతి ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద అడ్డంకులు, సంక్షోభాలు సులభంగా తొలగిపోతాయి. ఇంద్రియ నిగ్రహం, మనస్సుపై నియంత్రణ లభిస్తుంది. ఆలోచనలు ప్రశాంతంగా మారతాయి. కుటుంబ సౌఖ్యం, ఈ రూపం పూజ వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి సంసారంలో సుఖ సంతోషాలు, రక్షణ లభిస్తుంది. శక్తి గణపతికి రూపానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు, ఆధ్యాత్మిక అంతరార్థాలు మరియు ఆసక్తికరమైన విషయాలు ఇంకొన్ని తెలుసుకుందాం ఇక్కడ. తాంత్రిక పూజా ప్రాధాన్యత. ఈయన శక్తి గణపతి రూపం తాంత్రిక సాధనాల్లో మరియు శ్రీ విద్యోపాసన అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. శక్తి అనగా సృష్టికి మూలమైన పరాశక్తి దుర్గా, పార్వతీదేవి. గణపతి తన లీలాశక్తితో సృష్టి స్థితిలయ కారకుడిగా మరియు జగన్మాత ఆశీస్సులతో భక్తులకు సిరి సంపదలను ఇస్తాడు. ఇది మనం పంచభూతాలలో చూస్తే ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. సృష్టిలోని పంచభూతాలలో శక్తి గణపతి రూపం ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. ఆకాశం ఎలాగైతే
అనంతమో ఈ రూపంలో వినాయకుడి అనుగ్రహం మరియు రక్షణ కూడా భక్తులకు అనంతంగా లభిస్తుందని నమ్ముతారు. భయ నివారణ కోసం కూడా ఈ శక్తి గణపతిని ఆరాధిస్తారన్నమాట. ధ్యాన శ్లోకంలో చివరిగా భయాపహారం శక్తి గణేశమీడే అని ఉంటుంది. అనగా ఈ స్వామి భక్తుల హృదయాలలోని సమస్త భయాలను, భవిష్యత్తు గురించి ఆందోళన, శత్రు భయం, అపమృత్యు భయం దూరం చేస్తారు అని చెప్తున్నారు. శత్రువుల నుండి లేదా ప్రతికూల శక్తుల నుండి ఇబ్బందులు పడేవారు ఈ రూపాన్ని ప్రత్యేక పూజ చేస్తారు. గృహస్థులకు రక్షణ ఎలా ఇస్తారో చూద్దాం. ఈ రూపం వినాయకుడు తన దేవేరితో కలిసి ఉండడం వల్ల ఆయనను గృహస్థులు సంరక్షకుడు అని పిలుస్తారు. కొత్తగా పెళ్ళైన జంటలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు లేదా ఇళ్లలో ప్రశాంతత లోపించిన వారు శక్తి గణపతి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజించడం వల్ల కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆయన తొండం యొక్క విశేషత కూడా తెలుసుకుందాం. చాలా విగ్రహాల్లో శక్తి గణపతి తన తొండం చివర ఒక తీపి పదార్థాన్ని లేదా మోదకాన్ని అంటే కుడుములను పట్టుకొని ఉంటాడు. ఇది సాధకుని లభించే ఆనంద సుధ లేదా ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతం. స్వామి శక్తి గణపతి యొక్క విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూద్దాం. భారతదేశంలో ఈ 32 రూపాల శిల్పాలు కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్, జగన్మోహన ఆర్ట్ గ్యాలరీలో మరియు నంజనగూడ ఆలయంలో ఉన్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధ తిరుప్పడంకున్றம் మురుగన్ ఆలయంలో శక్తి గణపతి ప్రత్యేక విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం శక్తి గణపతి యొక్క మూల మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం శక్తి గణపతయే నమః. ఇది జప విధానం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎన్నిసార్లు చేయాలి అంటే సంకటహర చతుర్థి నాడు లేదా వినాయక నవరాత్రుల సమయంలో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది మనకి. శక్తి గణపతి జ్యోతిష్శాస్త్రపరంగా చూస్తే గ్రహదోష నివారణ అంటే జ్యోతిష్శాస్త్ర ప్రకారం జాతకంలో అంగారక అంటే కుజ దోషాలు ఉన్నవారు లేదా రాహుకేతుల ప్రభావం వల్ల ఇబ్బందులు పడేవారు శక్తి గణపతిని పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, వ్యాపారాల్లో నష్టాలు పోయి సంపదలు పెరగడానికి ఈ రూపానికి ప్రత్యేకంగా శక్తి గణపతి హోమం చేయిస్తారు. చూశారు కదండి, మనం శక్తి గణపతి గురించి తెలుసుకున్నాం కదా. తరువాతి రూపమైన ద్విజ గణపతి గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం గం గణపతయే నమః.